నూజివీడులో మాజీ బ్యాంక్ మేనేజర్ ప్రభావతి వ్యవహార శైలి చర్చగా మారింది. గోల్డ్ లోన్ కేసులో ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికారు అధికారులు. స్వగ్రామం చేరుకున్న ఆమెపై ఏకంగా రౌడీ షీట్ ఓపెన్ చేశారు పోలీసులు. ఓ వ్యక్తిని కట్టేసి కొట్టిన వీడియో వైరల్ కావడంతో ప్రభావతి క్రైమ్ హిస్టరీ మరోసారి తెరపైకొచ్చింది. ఫ్లవర్ అనుకుంటివా, వాటర్ ట్యాంక్ షేడ్ లో ఫైర్. ఇక తీరులో రౌడీ బ్రాండ్. గంటన్నర పాటు నన్ను చిత్రహింసలు పెట్టారని కొట్టేశారు. నేను చచ్చిపోతున్నాను, నన్ను వదిలేయండి, నేను దండం పెట్టినా కూడా వదలకుండా ఇనుప రాడ్లతో కొట్టి పొలిసి మోపులతో కట్టేశారు. వాటర్ ట్యాంక్ షేడ్ లో మసకగా కనిపిస్తోన్న ఆవిడ కంటి చూపుతో కాదు, కట్టేసి కర్రలతో కొట్టి చావబాదేసే విలనీ టైపు. పేరు ప్రభావతి, ఫుల్ కటౌట్ ఇది. సిఐ గారు కొంతమంది వ్యక్తులు కలిసి నా మీద రకరకాల కేసులు ఉన్నట్టు, నా మీద ఒక రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నట్టు ఒక న్యూస్ నేను చూసిన తర్వాత మాత్రమే నా మీద కేసులు ఉన్నాయని, నా మీద ఒక రౌడీ షీట్ ఓపెన్ అయిందని తెలిసింది. కన్నీరు పెడుతోన్న ప్రభావతి కళావతి అంత సాఫ్ట్ కాదని, ఆమె కన్నేస్తే ఎంతటి వాళ్లైనా అధోగతే అంటున్నారు ఆమె బాధితులుగా చెప్పుకుంటోన్న వాళ్ళు. నాతో ఇల్లు తీపించుకుని ఇల్లు పెట్టించుకుని అక్కడ ఆ కాలనీలో పెద్ద సీన్ చేసి నా మీద ఫాల్స్ కేసు తీసుకొచ్చి పెట్టింది. ఏలూరు జిల్లా నూజివీడులోని మర్యబంధం గ్రామానికి చెందిన ప్రభావతి గతంలో బ్యాంకులో పనిచేశారు. గోల్డ్ గోల్మాల్ సహా మరికొన్ని ఆరోపణల క్రమంలో కొలువు కొండెక్కడంతో సొంతూరుకి చేరుకున్నారు. కుటుంబ సభ్యులే గ్యాంగ్ గా అరాచకాలు అక్రమాలకు తెరలేపారనేది స్థానికుల ఆరోపణ. ఇక రీసెంట్ గా వాటర్ ట్యాంక్ దగ్గర జరిగిన సీన్ సంచలనం రేపింది. స్థానిక జనసేన నేతను కట్టేసి కొట్టిన వైనం దుమారం సృష్టించింది. ఆ ఘటనను సెల్ ఫోన్ లో రికార్డ్ చేసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని బాధితుడు వెంకట్రావును నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రభావతి, ఆమె తండ్రి రంగారావు, సోదరుడు ప్రభుకుమార్ తనను చిత్రహింసలు పెట్టారన్నారు బాధితుడు వెంకట్రావు. ప్రీ ప్లాన్డ్గా మర్డర్ ప్లాన్ చేసి తండ్రి తాను అన్న కలిసి ఇనుప రాడ్లు తీసుకొచ్చి కొట్టి తాళ్లతో కట్టేసి కొట్టి ఆగమాగం చేశారండి. ప్రభావతి గతంలో పెనమలూరు బ్యాంకులో పనిచేసినప్పుడు గోల్డ్ లోన్ పేరిట తనను ట్రాప్ చేసిందని సీతారామపురానికి చెందిన వైసీపీ నేత కౌలూరి యోగేశ్వర్ ఆరోపించారు. మ్యాటర్ కంప్లైంట్ల వరకు వెళ్ళింది. ఈ గోల్డ్ కోసం నా దగ్గర ఉన్న డబ్బులు తినేయడం కోసం ఆవిడ తెలిసింది. భర్తతో నాకు వివాదాలు ఉన్నాయి, భర్త వల్ల నేను మోసపోయాను, నేను గోల్డ్ అడిగినందుకే నా మీద కేసు పెట్టింది, ఇంతవరకు వచ్చినాక నా బంగారం విషయం ఏంటో తెలుసుకుందామని నేను బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి కలిసి ఏమైంది, నా బంగారం ఎందుకు ఇవ్వట్లేదంటే మీ బంగారం ఆవిడ పట్టుకెళ్ళిపోయిందండి, మీకు అప్పు చెప్తానని అన్నారు. అలా అప్పట్నుంచి కౌలూరి యోగికి ప్రభావతికి మధ్య వివాదాలు నెలకొన్నాయి. అయితే తనపై ఫాల్స్ కేసులు పెట్టారనేది ప్రభావతి వాదన. జూలై నెలలోనే వారానికి ఒక కేసు చొప్పున అనేక రకాల కేసులు కట్టారు. ఇప్పటి వరకు నన్ను నా కుటుంబాన్ని అనేక రకాలుగా మానసికంగా చిత్రహింసకు గురి చేస్తున్నారు. పెద్దల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాను. నేను ఎక్కడ అప్లికేషన్ ఇచ్చినా, నేను ఎక్కడ నా అర్జీ ఇచ్చినా అది తిరిగి మళ్ళీ లోకల్ పోలీస్ స్టేషన్కే వస్తుంది. నన్ను ఎవరు పట్టించుకోరు. ఒక వైసీపీ నేత వీళ్ళందరూ వెనకాల ఉండి నా జీవితంతో, నా ప్రాణాలతో చెలగటలాడుతున్నాడు. అతనికి కొమ్ము కాస్తున్నారు, అందరూ డబ్బు చల్లుతున్నాడు, నా జీవితాన్ని రోడ్డు మీద పడేశాడు. అది ప్రభావతి వెర్షన్. అయితే ఆమె ఆరోపణలపై స్పందించారు కౌలూరి యోగి. ఎందుకు ఈ అబద్ధాలు, ఇంకా ఎలా మోసం చేయాలి, ఎలా చేయాలి, ఎలా నమ్మించాలి, ఎలా ఏడుపుతో నటించేయడం, అమ్మాయి వాడే బట్టలు చెప్పులు ఎక్కడ షాపింగ్ చేసిందో రమ్మనండి, నేను అన్ని బిల్స్ ఇస్తాను. రిలేషన్లో నన్ను ఒక్కడనే పెట్టమాకండి, ఎంతమంది ఉన్నారో నాకైతే తెలీదు. నా రిలేషన్ 2023 ఏప్రిల్ 29 నుంచి స్టార్ట్ అయింది. భర్త దగ్గర నేను ఇలా లాగాలి, ఏం చేద్దాం, అతని మొగతనం లేదు అని చెప్పింది. ఆ వీడియో టేపులు ఉన్నాయి, ఆడియో టేపులు ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. మరి వెంకట్రావుపై దాడి వెనుక కారణాలేంటి? తనను తిట్టారు కాబట్టే నిలదీశానని, ఆ క్రమంలో గొడవ జరిగిందన్నారు ప్రభావతి. వాళ్లే తమపై దాడి చేశారన్నారు. ఆడపిల్లలు అలా డైరెక్ట్గా తిప్పితే ఎలా ఒప్పుకుంటా ఉన్నట్టు వాగ్వాదం ఘర్షణ జరిగిందండి. తను తిట్టాడు, పెనుగులాడాడు. దీనిలో భాగంగా మా నాన్నగారికి గుండెల మీద గుద్దడం ఎంతో చాలాసార్లు జరిగింది. ఇది జరిగినప్పుడు ఎప్పుడైతే నా కాలు కింద తెగిపోయి బ్లడ్ వస్తుందో నేను ఫోన్ తెప్పించి పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే 112కి కాల్ చేశానండి. కాసేపటికి పోలీసులు వచ్చారు, వెళ్ళారు. ఈలోగా పోలీసులు వచ్చే ముందే అతని తల్లి, అతని తండ్రి కూడా కర్రలు తీసుకుని రావటం, బూతులు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని దూషించడం, మా మీద అరవటం జరిగింది. మా ఇంటి దగ్గర నుంచి కానిస్టేబుల్ గారు వెంకట్రావు గారిని తీసుకొచ్చినప్పుడు బండి ఎక్కాడు, నార్మల్గా నడిచాడు, మాట్లాడాడు, అంతా బాగానే ఉన్నాడు.
అయితే లోకల్ టాక్ మరోలా ఉంది. తనపై అక్రమ కేసులు పెట్టారని, న్యాయం చెయ్యాలని గత ప్రభుత్వంలో పెద్దలతో పాటు ఇప్పుడు మంత్రులు లోకేష్, అనితలకు అర్జీ పెట్టుకున్నారట. ఇక రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లారట. అయితే పవన్ కళ్యాణ్ కు తనపై తప్పుడు సమాచారం ఇచ్చారనే కోపంతో వెంకట్రావుపై పద్మావతి దాడి చేసిందనేది ఒక వెర్షన్. అయితే వ్యక్తిగత గొడవలే గాని పార్టీలకు సంబంధం లేదన్నారు జనసేన నేతలు. కుటుంబ కలహాలనే వ్యక్తిగత గొడవల్ని పార్టీ మీద రుద్దే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారు అది మేము జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన అయితే ఏ రోజు కూడా జనసేన పార్టీ కార్యక్రమంలో గానీ, అఫీషియల్ ప్రోగ్రామ్ లో గానీ ఎక్కడా కూడా పాల్గొన్న దాఖలాలు అయితే కనబట్లేదు. గోల్డ్ లోన్ విషయంలో తనకు చేసిన అన్యాయంపైనే తాను కేసు పెట్టానన్నారు కౌలూరు యోగి. ఆమెపై నమోదైన మిగతా కేసులతో తనకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు. అసలు నేనేమి తెలియదు, నేను ఫ్రెండ్గా ఉన్నాడు ఇలా నమ్మించి తర్వాత చాలా మందిని ఇలాగే మోసం చేస్తుందని ఒక్కొక్కరుగా బయటకు వచ్చి చెప్తే ఈ రకమైన ఇబ్బందులు పెట్టి జనాలను మోసం చేయడానికి అమ్మాయి అలవాటు పడింది. నన్ను కూడా ఇలా ఇబ్బంది పడ్డాను. నేను జరిగిన విషయాలు చెప్పాను. నేను రేప్ కేసులు పెట్టడం, డబ్బులు గుంజేయటం ఈ అమ్మాయి హాబీ, డబ్బు ప్రధానం. నేను పార్టీని అడ్డం పెట్టుకుని ఏ తప్పు చేయలేదు. నా మీద ఎటువంటి ఎఫ్ఐఆర్లు లేవు. ఈ అమ్మాయి పెట్టిన కేసు తప్ప నా మీద ఎక్కడా కేసు లేదు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు సిబిఐకి ఇచ్చినా సిఐడికి ఇచ్చినా మీ ఇష్టం అని పూర్తిగా సహకరిస్తాం. మొత్తానికి నూజివీడులో ప్రభావతి రౌడీ షీట్ వ్యవహారం, ఆమెపై వచ్చిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.